రామలక్ష్మికి ఇష్టం లేని పెళ్లి రఘురామ్ గారు చేస్తున్నారు. వాళ్ళ బాబాయ్ కూడా రఘురామ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి రామలక్ష్మిని ఏడిపిస్తున్నారని అందరూ తిట్టుకుంటూ సో, మనం అది సీరియల్‌ని సీరియల్‌లాగే చూడాలనమాట. కానీ అందులో లీనమైపోయి ఆ సీరియల్‌కి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళైతే పాపం రామలక్ష్మి ప్రశాంత్‌ని పెళ్లి చేసుకుంటుంది. శౌర్య ఏమో స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాడు. సో, శౌర్యకి ఏమైపోతుంది? లేకపోతే రామలక్ష్మి ప్రశాంత్‌ని పెళ్లి చేసుకుంటుందా? పాపం ఆ అమ్మాయి ఎంత చెప్పినా వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయ్ నమ్మట్లేదని ఇలాగే సీరియల్ గురించి మీరందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే 8:00కి ఏం జరుగుతుందో మనకి ఎవరికీ తెలీదు. పెళ్లి ఆగిపోతుందా? లేకపోతే శౌర్యకేమన్నా అయిపోతుందా? అని అందరూ ఇలాగే టెన్షన్‌గా, ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారనమాట. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఏం జరుగుతుందో సీరియల్‌లోని. నేనైతే పెళ్లి ఆగిపోతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీనుకి, ఆద్యలకి జరిగినట్టుగా ప్రశాంత్‌కి, రామలక్ష్మికి పెళ్లి జరిగితే చాలా బాగోదనమాట చూడ్డానికి. అండ్ అలాగే శౌర్య పెళ్ళికి రావాలని రఘురామ్ చెప్తాడు కాబట్టి శౌర్య వస్తాడా? రాడా? లేకపోతే ఏదైనా